పుల్ల పుల్లగా కమ్మగా ఉండే ఈ చింత చిగురు మటన్ కర్రీని కాస్త ఇలా సరికొత్తగా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. మీరందరూ ఈ చింత చిగురు మటన్ కర్రీని ఇదిగో ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఎలా చేశాననేది నేను ఇక్కడ చూపిస్తున్నానండి. 1/2 kg మటన్ తీసుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా అల్లం వెల్లిపాయ ముద్ద, 1 టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోండి, 1/2 టీ స్పూన్ పసుపు. ఇది ఆర్గానిక్ పసుపు అండి. నా ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెక్ చేసేయండి, నేను ఎలా ప్రిపేర్ చేశానో అందులో ఉంది. నేను పట్టించిన కారం అండి ఎర్రగా ఉంది, 1 టీ స్పూన్ తీసుకున్నాను, సరిపోతుంది. మీకు ఇంకెక్కువ కారం కావాలనుకుంటే మీరు ఇంకో టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది ఘాటుగా. ఇలా యాడ్ చేసుకున్నాక ఇలా చక్కగా ముక్కలకంతా అంటుకునేలాగా కలిపేసేయండి. ఇలా కలుపుకొని గంట నుంచి గంటన్నర వరకు పక్కన పెట్టేసేయండి. చింత చిగురు, ఈ చింత చిగురులో ఎన్ని గుణాలు ఉన్నాయో చెప్పుకుంటూ పోతే మనకు అసలు ఎంత సమయమైనా తక్కువే అనిపిస్తుందండి. అన్ని గుణాలు ఉన్నాయి ఈ చింత చిగురులో. ఈ చింత చిగురు మీరందరూ తప్పకుండా అన్ని కర్రీస్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నేను ఇక్కడ 100 గ్రాములు చింత చిగురు తీసుకున్నానండి. ఇలా చేతితో నల్లి చేస్తున్నాను. ఈ చిగురు కాస్త పుల్లగా ఉంది, ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఫ్లేవర్లో ఉంటుంది. కొన్ని చింత చిగురులు అంత పులుపు ఉండదండి, కొన్నిట్లో బాగా పులుపు ఉంటుంది. మీరు రుచి చూసి ఎంత కావాలనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ గరిటెన్నర వరకు నేను నూనె ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ గరిటెతోను ఎందుకు అని అంటే, నాకు ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, నాకు టేబుల్ స్పూన్స్ కానీ కొలత స్పూన్లు కానీ లేవండి, గరిటెతోని ఒకసారి నాకు చెప్పండి అని. అందుకే నేను ఇక్కడ గరిట వాడాను. ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి కట్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న మటన్ని ఇక్కడ యాడ్ చేసుకొని ఈ మటన్ను చక్కగా వేగనివ్వండి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టేసి కాస్త వేగనివ్వండి. ఈలోపు మనం కాస్త గోరువెచ్చగా నీళ్లు సైడ్లో వేడి చేసుకుందాము. ఇలా నీళ్లు వేడి చేసుకున్నాక కర్రీలో యాడ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు గ్యాస్ తక్కువ అవుతుంది, కర్రీ తొందరగా ఉడుకుతుందండి. చల్లనీళ్ళు యాడ్ చేయడం వల్ల ఆ వాటర్ ఏం చేస్తుందంటే కర్రీని మళ్ళీ చల్లారి చేసి ముక్కలన్నీ చల్లారిపోయి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఉడకడం స్టార్ట్ అవుతాయి. అలా ఉండకుండా ఉండాలంటే వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి. చూడండి కర్రీ ఉడికిపోయిందండి. నేను ఇక్కడ మటన్ మసాలా యాడ్ చేస్తున్నాను, 1/2 టీ స్పూన్, గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్, చిగురు ఇందాక మనం చేతులతో నలిపి పెట్టుకున్నాం కదా, చిగురు మనం ఇక్కడ యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక విజిల్ వచ్చేంత వరకు చిగురుని మనం ఉడికించుకుందామండి. అలా ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఒక విజిల్ వచ్చేంత వరకు మనము కుక్కర్లో ఉడికించుకుందాము. కర్రీతో పాటు ఉడికిపోయి ఆ కర్రీని మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇదిగో చూడండి మెత్తగా ఉడికిపోయింది, సైడ్ నుంచి నూనె కూడా వచ్చేసింది, కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. మీకు కావాలనుకుంటే మీరు గ్రేవీ కాస్త థిక్గా ఉండనివ్వచ్చండి, ఇంకాసేపు ఉడికించుకొని. ఇలా కాస్త గ్రేవీ ఉంటే కర్రీ రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. అందుకని నేను గ్రేవీ థిక్గా చేయలేదండి. మీకు కావాలనుకుంటే మీరు థిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపించిన ఈ చింత చిగురు మటన్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా ఈ రెసిపీని షేర్ చేసుకోండి. నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.